హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ డ్రై చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. చాలా జ్యూసీగా ఉండే ఈ చికెన్ రెసిపీలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిల్లీ చికెన్ కోసం సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్న చికెన్ని తీసుకుందాం. ఇలా వాష్ చేయటం వల్ల చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. 300 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్లోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, అలానే కొంచెం గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక గుడ్డుని కొట్టి వేసుకోండి. గుడ్డు కనుక చాలా పెద్దగా ఉంటే 1/2 గుడ్డు సరిపోతుంది. మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ ఎగ్ మిక్చర్తోనే మొత్తం మ్యారినేట్ చేసేస్తాం. ఎగ్ వేసిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదా, అలానే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీకు మైదా ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో మీరు బియ్యం పిండినైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్పైసెస్ అన్నీ కలిసేలాగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే బోన్లెస్ చికెన్ ప్లేస్లో బోన్స్ ఉన్న చికెన్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అట్లీస్ట్ ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకోండి. నేను ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ కానీ అలాంటివి ఏమీ యూస్ చేయట్లేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి సరిపడ్డ చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయకూడదు. హై ఫ్లేమ్లో చికెన్ పైన రంగు మారిపోతుంది, కానీ చికెన్ లోపల బాగా ఉడకకుండా తినేటప్పుడు రబ్బర్ లాగా ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా చికెన్ని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోండి. ఇలా రంగు మారి ఈ కలర్లోకి వచ్చినప్పుడు తీసి ఎక్సెస్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమని ఒక టిష్యూ పేపర్ మీద వేసి కొంచెం సేపు అలా ఉంచండి. ఈలోపు మనం రిమైనింగ్ చికెన్ని కూడా ఫ్రై చేసేసుకుందాం. అదే కనుక మీరు బోన్స్ ఉన్న చికెన్ని కనుక ఫ్రై చేస్తున్నట్లయితే ఆ బోన్స్ కూడా క్రిస్పీగా నవలటానికి వచ్చేస్తాయి. అలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక ప్యాన్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 4 నుంచి 5 వెల్లుల్లి, అలానే ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలానే క్యూబ్స్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ వేసుకొని జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, ఉప్పు, అలానే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా టమోటా కెచప్, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే అది యూస్ చేసేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకొని స్పైసెస్ అన్నీ ఒకసారి బాగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా ఉడుకు పట్టడం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వెజ్జీస్ని ఎక్కువగా ఫ్రై చేయకుండా ఉంటే మనం తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది పంటికి తగులుతూ టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి అందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మన చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ ఇంట్లోనే హెల్తీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ యూస్ చేయలేదు. మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. ఈసారి ఎప్పుడన్నా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.